ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా సింహాద్రి మూవీ స్పెషల్ షో కలెక్షన్లో వచ్చిన డబ్బులు ఆదివారం అమలాపురం శేఖర్ థియేటర్ దగ్గర ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని ఉన్న పేద ఎన్టీఆర్ అభిమానుల కుటుంబ సభ్యులలో విద్యార్థుల చదువు నిమిత్తం మరియు ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో పేద కుటుంబాలకు భరోసాగా ఆ డబ్బుని చెక్కుల రూపంలో సందర్భంగా అందజేయడం జరిగింది. అనంతరం టీడీపీ పార్లమెంట్ అభ్యర్థి గంటి హరీష్ మధుర్ సమక్షంలో కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్టేట్ వైడ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కన్వీనర్ రాయుడు బాబ్జీ అధ్యక్షతన జరిగింది. అమలాపురం పట్టణం శేఖర్ థియేటర్ వద్ద భారీ అన్న సమారాధన ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ అభిమానులు ఈ సందర్భంగా సుమారు 3 లక్షల రూపాయల చెక్కుల రూపంలో అందజేయడం జరిగింది. అదేవిధంగా మరణించిన ఎన్టీఆర్ అభిమానుల కుటుంబాలైన దొంగ ఈశ్వరరావు కుటుంబానికి 50,000 రూపాయలు, అప్పారి శ్రీహరి కుటుంబానికి 40,000 రూపాయలు, కాండవల్లి ప్రదీప్ కుటుంబానికి 40,000 రూపాయలు, రాపాక శివరాం కుటుంబానికి 40,000 రూపాయలు అందజేసి వారి కుటుంబాలకు భరోసా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పాలమూరి సిఎంసి ఆరోగ్య నిమిత్తం 20,000 రూపాయల చెక్కును అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్టేట్ కన్వీనర్ భాస్కర్ చౌదరి, జిల్లా ప్రధాన కార్యదర్శి కసిరెడ్డి శివనాయుడు, జిల్లా ఆర్గనైజర్ కోపనాతి వెంకటరాజు, టౌన్ ప్రెసిడెంట్ మటపర్తి రాము మరియు పెద్ద ఎత్తున ఎన్టీఆర్ అభిమానులు పాల్గొన్నారు. సందర్భంగా మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో చాలా కార్యక్రమాలు చేసాం. నిన్న 3 లక్షల రూపాయల చెక్కులను అభిమానులకి, అంటే ఆర్థికంగా వెనకబడిన అభిమానులకి, చనిపోయిన కుటుంబ సభ్యులకి ఆ చెక్కులు అందజేసాం. ఆ చెక్కులు కూడా మనం ఎంపీ గారి చేత ఇప్పించాలి. ఆయన రాకపోవడం వల్ల ఆ కార్యక్రమం మేమే జరిపించాం. ఈరోజు అన్నదాన కార్యక్రమాలు ప్రతి చోట చేసాం. మన నందమూరి అభిమానులు ఏ కార్యక్రమం చేసినా మనకి అన్ని విధాలా సహకరిస్తున్న మన కాబోయే ఎంపీ గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ మా హీరో గారు పుట్టినరోజుగా జరుపుకుంటున్నామని అన్నీ ఏది ఎందుకు చెప్తున్నాం కావాలంటే 40 కనిపించారు. రోజు ముందుగా మన అభిమానులందరం కూడా ఎంతో ఉత్సాహంగా కొన్ని సేవా కార్యక్రమాలు అవి అన్ని జిల్లాల సందర్భంగా ప్రదర్శించడం జరిగింది. ఆ యొక్క సినిమాకు వచ్చిన కలెక్షన్లను మన అభిమానుల కుటుంబ సభ్యులైన కొంతమందికి కూర్చున్నాను. దొంగేశ్వరరావు, బయట మీడియా సమావేశం ఉంది. బయట ఉన్నాడు. ఈ నెల 20వ తారీఖున యంగ్ టైగర్ ఎన్టీఆర్ జన్మదినోత్సవం సందర్భంగా ఈరోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఎన్టీఆర్ ఫ్యాన్స్ వారి ఆధ్వర్యంలో మన ఎన్టీఆర్ అభిమాన కుటుంబాలకు, ఆపదలో ఉన్న ఎన్టీఆర్ కుటుంబాలకు ఆర్థిక సహాయం చేయబడింది. గత సంవత్సరం సింహాద్రి సినిమా రిలీజ్లో వచ్చిన అమౌంట్ని ప్రతి జిల్లాలో కూడా ఎన్టీఆర్ అభిమానులకు ఆర్థికంగా బాగలేని అభిమానులకు ఆర్థిక సహాయం చేయడానికి నిర్ణయించుకున్నాం. ప్రతి అభిమాని కూడా ఎన్టీఆర్ గారు బాగుండాలని కోరుకుంటారు. అలాగే ఎన్టీఆర్ గారు కూడా ప్రతి అభిమాని బాగుండాలని కోరుకుంటాడు. అటువంటి ఒక గొప్ప నటుడికి అభిమానులుగా ఉన్నందుకు మేమందరం గర్వపడుతున్నాం.
అలాగే రేపు ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ప్రతి పట్టణం మండల గ్రామాల్లో అన్నదాన కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు, సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని, భగవంతుడి ఆశీస్సులు ఆయనకి ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, తూర్పుగోదావరి జిల్లా ఎన్టీఆర్ ఫ్యాన్స్. నా పేరు సాదే రాజేష్ కుమార్ అండి. ఎన్టీఆర్ సేవా సమితి అధ్యక్షుడు, రామచంద్రపురం నియోజకవర్గం అండి. రేపు ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా మా తోటి అభిమానులకు, ఆ ప్రమాదంలో చనిపోయిన అభిమానులకు ఎన్టీఆర్ గారు ఆర్థిక సహాయం చేయడం చాలా ఆనందంగా ఉందండి. వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవడం, ఆ కుటుంబ ఆదుకోవడంలో మా వంతు సహకారం కూడా చేసినందుకు చాలా సంతోషంగా ఉందండి. ఎన్టీఆర్ సేవా సమితి ఆధ్వర్యంలో మేము కూడా రామచంద్రపురం అనేక కార్యక్రమాలు చేసామండి. రేపు కూడా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరుగుతుందండి. ఇటువంటి అభిమానికి, ఇటువంటి హీరోకి అభిమానిగా ఉండడం చాలా ఆనందంగా ఉంది.